వారి దివ్యపాద పద్మాలకు ప్రణమిల్లుతూ ఈరోజు మన యొక్క ఈ సమర్పణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య వక్తగారైనటువంటి పద్మశ్రీ అక్క గారికి సాయిరాం తెలియజేసుకుంటున్నాను. అలాగే సమర్పణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సాయి కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క సాయిరాం తెలియజేసుకుంటున్నాను. ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. Now I would like to invite Padmashri Akka garu as well as Varalakshmi Sridevi garu, B Sridevi garu, Vijaya, Padma జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుకుంటున్నాను. शांति शांति। ఓం శ్రీ సాయిరాం. సత్యసాయి సేవా ఆర్గనైజేషన్లో ఉండేటటువంటి ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక స్థాయిలో తమకు తగినటువంటి, తమ శక్తికి మించినటువంటి, తమ శక్తికి సరిపోయినటువంటి సేవలను అందిస్తూ తరిస్తూ ఉన్నారు. అలాగే విజయశ్రీ అక్క గారు కూడా స్వామి యొక్క విద్యార్థిగా, బాల వికాస్ స్టూడెంట్గా తన యొక్క సేవలను అందించడం జరిగింది. సో పద్మశ్రీ అక్క గారి గురించి ఇంట్రడక్షన్ తీసుకున్నట్లయితే తను చెన్నై వాస్తవ్యులైనటువంటి రాధాస్వామి గారికి, స్మృతిదేవి గారికి 1967లో జన్మించడం జరిగింది. అండ్ పద్మశ్రీ అక్క గారు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి, తన యొక్క బాల్యం నుంచే 10th స్టాండర్డ్ వరకు అప్ టు బాల వికాస్ విద్యార్థిగా ఉండడం, తర్వాత తను అనంతపూర్ క్యాంపస్లో ఎంఏ లిటరేచర్ ప్లస్ బృందావన్ క్యాంపస్లో బిఎడ్ కొనసాగించడం జరిగింది. వాళ్ళ నాన్నగారు అయినటువంటి రాధాస్వామి గారు కూడా 1986 నుండి 2003 వరకు శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ లోపల డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్లో చాలా సేవలు అందించడం కూడా జరిగింది. ప్రస్తుతం పద్మశ్రీ అక్క గారు నాక్సిమాంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ లోపల తన బిజినెస్ కమ్యూనికేషన్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నారు. అదేవిధంగా నేను చదువుకుంటున్నప్పుడు ఇద్దరం పక్కపక్క రూములలో ఉండడం అనేది కోయిన్సైడ్గా నాకు ఉదయమే తెలిసింది. అండ్ పద్మశ్రీ అక్క గారు స్వామి యొక్క సంస్థలలో చదువుకోవడమే కాకుండా బాల వికాస్ విద్యార్థిగా ఉంటూ స్వామి యొక్క దర్శన స్పర్శన భాగ్యాన్ని అనుభవిస్తూ స్వామి యొక్క కృపకు పాత్రలవుతూ స్వామి అనుగ్రహాన్ని పొందినటువంటి వ్యక్తిగా తమ యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇక్కడ విచ్చేసినటువంటి సాయి కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేసి, ఈవెన్ మేము కూడా తరించేటటువంటి మార్గాన్ని, స్వామికి దగ్గరవ్వడం మూలంగా పొందేటటువంటి అనుభూతిని, ఆనందాన్ని ఏ విధంగా ఉంటుందో మాకందరికీ తెలియజేయవలసిందిగా కోరుకుంటూ సవినయంగా శ్రీ పద్మశ్రీ అక్క గారిని ఆహ్వానిస్తాను.
ఓం శ్రీ సాయిరామ్. ప్రేమమూర్తి అయిన స్వామి దివ్య పద్మాలకి ప్రణమిల్లుతూ ఇక్కడ వచ్చేసిన సాయి ఆత్మీయులందరికీ నా సాయిరామ్. మన అందరిలో చాలా మార్పులు వచ్చాయి పాండమిక్ వలన. ఏంటి మార్పులు అంటే కనుక, అంతకుముందు మనము రెగ్యులర్గా స్వామి సన్నిధికి వచ్చి మన సమితిలకు వచ్చి చాలా హుషారుగా చాలా భక్తితో చాలా కార్యక్రమాలు చేసుకుంటూ ఒక్కరోజు కూడా మనం భజనలు మిస్ అవ్వకుండా గడిపిన రోజును మనం ఒకంతకు మర్చిపోయామేమో అని అనిపిస్తుంది. ఇప్పుడు ఏముందిలే, స్వామి దగ్గర స్వామిని అనుకోవటానికి మనం సమితికి రాక్కర్లేదు, ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు, మన ఇంట్లో కూర్చుంటే కూడా మనకు స్వామి ఉన్నారు. కరెక్టే, స్వామి అన్ని చోట్ల ఉన్నారు. హీఈస్ ఆమ్ని ప్రెసెంట్, ఆమ్నిషియెంట్. స్వామికి తెలియని విషయాలు లేదు. స్వామిని ఎక్కడైనా వేడుకోవచ్చు, మనము అన్నిటికీ ఆన్సర్లు ఇస్తారు. కానీ మన మార్పు అనేది తప్పనిసరి లైఫ్లో. మార్పు ఎన్నో రకాలుగా మార్పులు జరుగుతూనే ఉన్నాయి. నా సహోదరి అక్క, నేను మిమ్మల్ని అస్సలు గుర్తుపట్టలేదు అక్క, ఇంకేదో పద్మాశ్రయ అక్కని గుర్తుపెట్టుకొని వచ్చాను, మీరు అలా లేనే లేరు అన్నారు. అయిపోయింది, ఒక 30-40 సంవత్సరాలు అయిపోయాక, 30 సంవత్సరాల పైన అయింది. 30 సంవత్సరాలు అయ్యాక మార్పు అనేది డెఫినెట్గా ఉంటుంది. అలానే మన ఫిజికల్ మార్పుతో పాటు మనము ఆలోచన విధానం కూడా మనకు మారుతూనే ఉంటుంది. మార్పు అనేది మనకు ఎప్పుడైతే బెటర్గా ఉంటుందో అప్పుడు మనకు లైఫ్లో మన లైఫ్ గోల్స్ అనేది మనం సాధించగలుగుతాము. మనము ఒక పద్ధతికి అలవాటయ్యి, అంటే మనం భజనలకు కానివ్వండి, సేవా కార్యక్రమాలు కానివ్వండి, ఏవైనా ఇవన్నీ మనము వచ్చి చాలా ఆనందం అనుభవించాము. మరి సడన్ గా మానేసి ఆ ఆనందం వద్దులే, ఇంట్లోనే ఆ ఆనందం పొందుతాను అంటే గనక ఎంత మటుకు అది సబబో మనం ఆలోచించాలి. చేంజ్ అనేది ఎప్పుడు అది మనకు ప్రోగ్రెస్ తీసుకురావాలి. చేంజ్ అనేది మనని ఒక స్థాయి నుంచి కింద పడేసే స్థాయి అయితే కనుక, ఇప్పుడు మనం చాలా మంది చిన్నప్పుడంతా చాలా చెప్పిన మాట వింటూ తల్లి తండ్రి చెప్పిన సక్రమైన మార్గంలో నడుచుకుంటూ సడన్గా ఒక 30-40 సంవత్సరాలు వచ్చాక మనం సడన్గా మారిపోయి మనము ఏవేవో అలవాట్లు చేసుకొని బ్రతికి, అంటే మనకు మార్పు అనేది, మాకు డబ్బులు బాగున్నాయి, ఇప్పుడు మాకు ఉద్యోగాలు చాలా, అసలు ఉద్యోగం టైం ఇవ్వట్లేదండి, ఎక్కడికి వెళ్ళటానికి చేయటానికి మాకు టైం దొరకట్లేదు. కానీ మనకు వర్క్ ప్లేస్లో అయితే కనుక ఎక్కడైనా పార్టీకి పిలిస్తే కనుక మనం దానికి వెళ్ళగలుగుతున్నాము. ఇంకెక్కడో అయినా ఫ్యామిలీ ఫంక్షన్స్ అయితే అక్కడికి వెళ్తాము. కానీ ఇబ్బంది వచ్చిందల్లా మనకి మన సాయి సేవా యాక్టివిటీస్ చేసుకోవడానికి. ఇంకొక చాలా ముఖ్యమైన నా అనుభవం ఏంటి అంటే కనుక, ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా ఒక సత్యసాయి అని మనకు అడ్జెక్టివ్ ముందు, సత్యసాయి భక్తులు, సత్యసాయి స్టూడెంట్ అని వచ్చేసరికి మీ అందరూ కూడా అనుభవించుంటారు. నా ఒక్కదానికే కాదు ఇది ప్రత్యేకత. మనల్ని ఎక్కడో పెట్టి చూస్తారండి. స్వామిని ఏవేవో మాటలు అన్న వాళ్ళు కూడా వాళ్ళకి తెలుసు సత్యసాయి సంస్థ వాళ్ళు అంటే కనుక డిపెండబుల్ అనేసి. ఇప్పుడు పాండమిక్ టైంలో కూడా మీరు బాగా సేవా కార్యక్రమాలు ఐఎమ్ షూర్ చేసింటారు మహబూబ్ నగర్ సమితి తరపున. ఏదైనా మన అమృత కలశాలు ఇవ్వటం కానీ ఇంకేవైనా కార్యక్రమాలు మీరు చేసిండొచ్చు. అప్పుడు కూడా మీరు చూసారంటే మనకి ఏ విధమైన పర్మిషన్లు కానీ, ఏ విధమైన సహాయం కావాలన్నా కూడా
సత్యసాయి ఆర్గనైజేషన్ అంటే కనుక మనకు అసలు ఏవి రెస్ట్రిక్షన్స్ ఉండవండి. అంత నమ్మకం ఎవరికైనా, రైట్ ఫ్రమ్ గవర్నమెంట్ బాడీస్ దగ్గర నుంచి సాధారణ ఇట్లా రోడ్డు పైన వాళ్ళు కూడా వాళ్ళకి తెలుసు ఒక మంచితనము, ఒక పద్ధతి, ఒక డిసిప్లిన్, ఇవన్నీ చేకూడితేనే సత్యసాయి ఆర్గనైజేషన్ లో ఒక పొజిషన్ అంటే ఏంటి, మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఉండక్కర్లేదు, మనము ఇంకేమీ ఉండక్కర్లేదు. పొజిషన్స్ అంటే ఆ విధంగా కాదు, సత్యసాయి భక్తులుగా కూడా మనకు ఒక పొజిషన్. అది వదులుకొని మనం ఎందుకు ఆర్డినరీ లైఫ్ మనం గడపాలి అనేది మనం ఆలోచించాలి. నా లైఫ్లో మా పేరెంట్స్ చాలా 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 ముఖ్యమైన పాత్ర వహించారు. ఇవాళ స్వామిని తలుచుకుంటూ ప్రతి ఒక్క ఏది చేసినా కూడా స్వామి అట్ ది బ్యాక్ ఆఫ్ మైండ్ ఉండడానికి కారణం అంటే కనుక మా అమ్మ నాన్న పెంచిన విధానమే. ఒక్క లెసన్ మా నాన్న చెప్పింది ఎప్పుడు మరవని లెసన్ ఏంటి అంటే కనుక ఎప్పుడు చెప్పేవాళ్ళు, శివుని ఆజ్ఞ లేదే చీమైనా కుట్టదు అని. అది ప్రతి ఒక్కదానికి మనకేమవుతుందంటే పదే పదే పెద్దవాళ్ళు చెప్పినప్పుడు అది వెంటనే చిన్నప్పుడు మనకు అర్థం తెలియకపోయినా రాను పెద్దగా అయినప్పుడు మనకు తెలుస్తుంది. సో అది మనకి ఎప్పుడైతే కనుక ఇంగ్రెయిన్ అవుతుంది మనలో, అలా ఉండిపోతుందో ఈ థాట్ ప్రాసెస్, మనం ఏది లైఫ్ లో డీల్ చేయాలన్నా చాలా సులభం. నా ఇంట్రొడక్షన్ లో కూడా చెప్పారు చిన్నప్పటి నుంచే అని. యాక్చువల్ గా ఫస్ట్ స్టాండర్డ్ నుంచే కాదు, ఇంకా అంతకు ముందే మేము బాల వికాస్కి వెళ్ళేవాళ్ళము. చాలా చిన్న పిల్లలం మేము. అప్పుడే సమితి అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయ్యింది. మొత్తం మెడ్రాస్ లో కలిపి ఒక 2 సమితిలే ఉండేవి. ఒక టీ నగర్ సమితి అని, తేనాంపేట సమితి అనేసి 2 ఉండేవి అనమాట. అక్కడ ఆల్మోస్ట్ ఒక 4 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి బాల వికాస్ క్లాసెస్ అటెండ్ అయ్యేవాళ్ళం. సో మా పద్ధతి, మేము పెరిగిన పద్ధతి ఎలా ఉందంటే కనుక మాకు ఇంట్లో అందరూ అక్కలు అన్నలే ఉన్నారు నాకు. సో మేము ఇంట్లో చాలా సంతోషంగా అమ్మా నాన్న చెప్పిన విధంగా గడిపాము. ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఇన్ లైఫ్ అంటే కనుక సండే వస్తే కనుక బాల వికాస్కి వెళ్ళటం. సో మాకు చాలా చాలా సంతోషంగా ఒక లిబరేటింగ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. మనం ఏమైనా చాలా హాయిగా గడిపి రావచ్చు అనేసి చాలా సంతోషంగా వెళ్ళేవాళ్ళం. సో ఇలాంటి అంటే ఇప్పుడు అలా కుదరదండి పెంచడానికి అని మనం చాలా అనుకోవచ్చు. కానీ ఎప్పుడైతే మనము వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తూ, కానీ కరెక్ట్ రకమైన ఫ్రీడమ్ ఎప్పుడైతే ఇస్తామో, మనం పిల్లల్ని కూడా ఒక సక్రమైన మార్గంలో పెంచడానికి, ప్లస్ సక్రమైన మార్గం అంటే వాళ్ళని వీఆర్ నాట్ డినయింగ్ ఎనీథింగ్ అండి. వాళ్ళకి ఏమి మనము ఇవ్వకుండా మనము అడ్డు రావట్లేదు. యాజ్ పేరెంట్స్ అన్ని ఇవ్వాలి లైఫ్ లో. అంటే గనక తల్లిదండ్రి అంటే గనక అలాంగ్ విత్ దాట్ ఒక సక్రమైన మార్గంలో ఎలా వాతావరణం క్రియేట్ చేయడం అనేది కూడా చాలా ముఖ్యమైనది. సో ఆ విధంగా చూసుకుంటే గనక మాది చాలా ఒక బ్లెస్డ్ లైఫ్ అని అనిపిస్తుంది. సో మా ఎక్స్పోజర్ అంతా సత్యసాయి ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ లో వెళ్ళి ఏంటి మనము సాధించాము అంటే గనక, దారిలో నేను ఒక పర్టికులర్ ఫ్యామిలీతో వచ్చానమాట. ఇవే మేము మాట్లాడుకుంటున్నాము. సత్యసాయి ఆర్గనైజేషన్ లో వస్తే గనక స్కూల్స్ లో ఏవైతే కనుక చెప్పలేకపోతున్నారో అవన్నీ సత్యసాయి ఆర్గనైజేషన్ లో చెప్పివ్వడం జరుగుతుంది చిన్నపిల్లలకి. ఏంటి అంటే కనుక ఆత్మధైర్యం. ఆ ఆత్మధైర్యం అనేది ఎప్పుడు వస్తుంది? నలుగురు లో మనం వెళ్ళి మాట్లాడి వాళ్ళతో కలిసి మెలిసి ఒక్కొక్క సిచ్యువేషన్ లో పిల్లలకి ఎవరైనా మనం ఫుడ్ సర్వ్ చేస్తున్నప్పుడు పిల్లలకి నీళ్ల గ్లాసులు పెట్టమని, నీళ్లు పోయమని ఇవన్నీ చెప్తే కనుక ఏమవుతుంది, ఆ అంతమంది జనంలో ఒక లీడర్షిప్ పొజిషన్ వాళ్ళకి ఇచ్చినట్టు అవుతుంది అనమాట, వాళ్ళకి ఇన్ఛార్జ్ చేసేసి. సో దాని మూలన ఏమవుతుంది, వాళ్ళకి ఏదైనా జంక్ ఉండదు. ఏమైనా వెళ్ళి మనం ఫేస్ చేయాలి అంటే కనుక భయం అనటము, స్టేజ్ ఫియర్ అనేది ఇవన్నీ ఉండవు. సో మాకు కూడా అలాంటి ఎక్స్పోజరే అక్కడ లభించింది బాల వికాస్ క్లాసెస్ లో. ఎప్పుడు చూసినా
స్వామి సంవత్సరానికి 2 సార్లు తప్పకుండా వచ్చేవాళ్ళు మెడ్రాస్కి, ఇప్పుడు చెన్నైకి. సో డాన్స్ డ్రామాలు తప్పనిసరిగా ఉండేవి. సో ఏదో ఒక డాన్స్ డ్రామాలో పాల్గొనేవాళ్ళం. సో వీకెండ్స్ వచ్చిందంటే అవి ప్రాక్టీస్లు జరిగేదన్నమాట. సో స్టేజ్ పైన ఎక్కి డాన్స్ డ్రామాలు కానీ, స్పీచ్లు ఇవ్వడం కానీ, పాటలు పాడడం కానీ ఏది జంక్ ఉండేది కాదు. చాలా ధైర్యంగా వెళ్ళి పాడేవాళ్ళం. ఇదే క్వాలిటీస్ చాలా ఉపయోగపడతాయి పెద్దగా అయిన తర్వాత కూడా. స్వామితో ఒక సంఘటన జరిగింది. మేము బిఎడ్ చేస్తున్నప్పుడు చాలా తక్కువ మంది, సో చాలా స్వామి దగ్గర చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి అన్నమాట ఇంటరాక్ట్ అవటానికి. సో ఒకరోజు చెప్పారు, రోజు అప్పట్లో కళ్యాణ మండపం అని ఉండేది వైట్ ఫీల్డ్. ఆ వైట్ ఫీల్డ్ కళ్యాణ మండపంలో బాయ్ స్టూడెంట్స్ రోజు మాట్లాడేవాళ్ళు, ఏదో ఒకళ్ళు ఇద్దరు మాట్లాడేవాళ్ళు. సో ఆ రోజున ఇంటర్వ్యూ ఇచ్చారు మాకు, బిఎడ్ స్టూడెంట్స్ అందరికి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇస్తే కనుక నేను స్వామి చెప్పారు, వాళ్ళు అందరు ఎంత బాగా మాట్లాడుతున్నారో చూసారా, వాళ్ళందరినీ బాల వికాస్ టీచర్లు అంత బాగా ట్రైనింగ్ ఇచ్చారు, అందుకే అంత చక్కగా మాట్లాడగలుగుతున్నారు అని చెప్పారు. ఇక్కడ ఎవరైతే బాల వికాస్ టీచర్స్ ఉన్నారో మీరందరూ సంతోషపడచ్చు ఈ వార్తతో. సో అలా అంటే కనుక నేను వెంటనే స్వామి మాకు కూడా ఆపర్చునిటీ ఇవ్వండి స్వామి, మేము మాట్లాడతాము అన్నారు. అంటే నువ్వు భయపడతావు అన్నారు. అంటే ఇంకా ఏం లేదు స్వామి ఉన్నారు కదా, ఏం భయం లేదు అని చెప్పాను. అంటే స్వామి ఏమి అనలేదు ఆ తర్వాత. సో మాకు అవకాశం రాకపోవచ్చు అనేసి వెళ్ళి కూర్చున్నాం. వెళ్ళి కూర్చుంటే కనుక ఫస్ట్ నా తట్టు చూసేసి అన్నారు. అలా పిలుస్తూనే కాళ్ళు చేతులు అలా ఓడికిపోతున్నాయి, అసలు లేవటానికి చేత కావటం లేదు. సరే చూసారు నా పరిస్థితి, ఇంకొక స్టూడెంట్ని పిలిచారు, మా గర్ల్ స్టూడెంట్స్. సో అలా ముగ్గురు అయ్యారు. ఫోర్త్ టైం నన్ను చూసి లే అన్నారు. అంటే కనుక పక్కన మీకు కొద్ది మందికి తెలిసిండొచ్చు, హెజ్మాడి ఆంటీ అని ఉండేవాళ్ళు, ఓల్డ్ టైం డివోటీ. ఆంటీ ఇంకా ఇలా చేయి పట్టి లేపేసి వెళ్ళమని చెప్పారు అనమాట. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఏవైనా లైఫ్లో ఒకటి ఏంటంటే గనక మనకు ధైర్యం అనేది డెఫినెట్గా వస్తుంది. స్వామి దగ్గర వెళ్ళి చెప్పాను అంటే గనక డెఫినెట్గా అది బాల వికాస్లో ఏదైతే కనుక ట్రైనింగ్ వచ్చిందో ఇలా మాట్లాడటం కానీ, స్టేజ్ ఎక్కి చెప్పటం కానీ, డెఫినెట్గా అదే ట్రైనింగ్. ఎందుకంటే అప్పుడే నేను సత్సా ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యాను. సో అప్పటికి ఇంకా ఎక్కువ ట్రైనింగ్ అంటూ ఏమి లేదనమాట. అక్కడ ట్రైనింగ్ ఇంకా నేను పుచ్చుకోలేదు. అంటే ఫుల్గా ఒక 1 year స్పెండ్ చేస్తే కనుక డెఫినెట్గా ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మనల్ని మార్చేస్తుంది. సో జస్ట్ అప్పుడే వెళ్ళాను అండ్ ఈ సంఘటన జరిగింది. డెఫినెట్గా అది మన సత్సాయి ఆర్గనైజేషన్లో తీసుకున్న ఆ ట్రైనింగే నాకు ఆ రోజున స్వామి దగ్గర ధైర్యంగా చెప్పడానికి కారణం. ఇంకొకటి మనం ఏం గ్రహించాలంటే, అంటే అప్పుడు వెంటనే స్వామి దగ్గర చెప్పినప్పుడు నేను ఎప్పుడూ అనుకోలేదు, కానీ క్రమేపీ మనము పెద్దగా వెళ్తున్న కొద్దీ మనకు అర్థమవుతుంది. స్వామి ఇఫ్ హీ డస్ నాట్ విల్ ఇట్, అదే మా నాన్నగారు చెప్పింది మళ్ళీ గుర్తుకొచ్చింది, శివుని ఆజ్ఞలేందే చీమైనా కుట్టదు అని. ఎప్పుడైతే మనం ఫుల్ సరెండర్ చేస్తామో స్వామికి, అప్పుడే మనకు ఆ ధైర్యం కూడా వస్తుంది. మనం చెయ్యాలి ఒక ఏ యాక్టివిటీ అయినా మనం తలుచుకోవచ్చు, కానీ అల్టిమేట్గా స్వామి బ్లెస్సింగ్ లేకపోతే గనక అది మెటీరియలైజ్ అవ్వడానికి, మనం ఫుల్ ఫామ్ తీసుకోవడానికి ఆయన బ్లెస్సింగ్స్ తోనే అవుతుంది. సో ఫైనల్ గా వాట్ యూ నీడ్ టు రియలైజ్ ఇస్ దట్ మన ట్రైనింగ్ అనేది ఒకటి, ఇంకొకటి ఏం నేర్చుకుంటున్నాం అంటే కనుక సత్సాయి ఆర్గనైజేషన్ లో కానీ, ఎనీ ఆఫ్ ది సాయి ఇన్స్టిట్యూషన్స్ లో కానీ ఏం నేర్చుకుంటున్నామంటే సరెండర్ టు హిస్ విల్. సో బియాండ్ దట్ ఆయన కానీ ఎప్పుడు మనకు ఎంత మంచి జరగాలో అంత మంచి మనకి ఇస్తారు. బట్ స్వామి ఎప్పుడు అనేవాళ్ళు, యూ కమ్ విత్ యువర్ ఓన్ కర్మ బ్యాగేజ్ అనేసి. ఆ కర్మను మనము రెడ్యూస్ చేయగలుగుతారు కానీ స్వామి టోటల్ గా తీసిపడేయడానికి కూడా
మనం చేసుకున్న పుణ్య ఫలితాలను బట్టి ఉంటుంది. ఇంకొకటి సత్యసాయి ఇన్స్టిట్యూషన్స్లో నేను నేర్చుకున్నది ఏంటంటే కనుక టు బి ఇండిపెండెంట్ టోటల్గా. ఆడపిల్లలకు కూడా ఫస్ట్ చూసారంటే మీరు సత్యసాయి ఇన్స్టిట్యూషన్స్లో ఏ ఇన్స్టిట్యూషన్ ఫస్ట్ వచ్చిందంటే కనుక అనంతపూర్ కళాశాలనే ఫస్ట్ వచ్చింది. ఆడపిల్లలకే ఫస్ట్ కాలేజ్ స్టార్ట్ చేశారు స్వామి. సో ఇప్పుడు ఈ రోజుల్లో మనము విమెన్ ఎంపవర్మెంట్ అనేసి వాళ్ళకు ఫ్రీడమ్ ఇవ్వాలని ఇప్పుడు మాట్లాడుతున్నాం. స్వామి 67-68లోనే ఈ ఆలోచనతో ఆడపిల్లలకు కళాశాల స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి ఆడపిల్లల్ని అబలలుగా పెంచలేదు స్వామి, ఆయనే పెంచారు, లిటరల్ గా పెంచారు. అంటే మాకున్న సిస్టమ్ కానివ్వండి, ఏదైనా రొటీన్ కానివ్వండి, ప్రతి ఒక్కటి ట్రైనింగ్ స్వామి. ఆడిటోరియంలో మైక్ టెస్టింగ్లు, మైకులు అరేంజ్ చేయడం దగ్గర నుంచి, ప్రొజెక్టర్స్ అరేంజ్ చేయడం దగ్గర నుంచి, ఇంకా ఏదైనా ఈ వెల్డింగ్ అంతా కూడా చేసేవాళ్ళు కొంతమంది పిల్లలు, అంత మంచి ట్రైనింగ్. అలానే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ప్లే చేసేవాళ్ళు, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ రిపేర్ చేసుకునేవాళ్ళు. అలానే హాస్టల్లో ప్లంబింగ్ కానివ్వండి, ఎలక్ట్రికల్ కానివ్వండి, వీళ్ళతో వర్కర్స్ తో కోఆర్డినేట్ చేసి అది రిపేర్లు చేయించడం కానివ్వండి, గార్డెనింగ్ కానివ్వండి, ఏదైనా మీరు ఒక్కటేది కాదు. ఫైనల్ గా ఎలా అంటే గనక పుట్టపర్తికి మేము బస్సుల్లో వెళ్ళేవాళ్ళం. బస్సులో వెళ్తే గనక చాలా లగేజ్ ఉండేది. అప్పట్లో మనకు ఆ బస్సులన్నీ అంత ఎక్విప్డ్ అంతా కాదు. ఇప్పుడు కింద లగ్జరీ బస్సుల్లో కింద వస్తుంది, అప్పట్లో పైన ఉండేవన్నమాట. ఇంక్లూడింగ్ పైకి, బస్సు పైకి ఎక్కి లగేజ్ అంతా సర్ది అవి రోప్స్ తో కట్టి మళ్ళీ పుట్టపర్తికి వెళ్ళాక ఆ రోప్స్ అన్ని తీసేసి ఆ లగేజ్ అంతా కిందకి దింపడం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ట్రైనింగ్ అండి. చాలా మంది ఆశ్చర్యపోతారు. ఇప్పుడు కూడా కొద్దిమందికి ఇరిటేషన్ కూడా, మగవాళ్ళలాగా ఏంటి ఆ పని చేయటం అనేసి. అంటే ఏదైనా బరువులు మోస్తే కనుక మగవాళ్ళ పని అని అనుకుంటారు. ఆ ట్రైనింగ్ స్వామి ఇచ్చింది ఆ విధంగా, అన్ని విధాలుగా ఇండిపెండెంట్ గా ఉండమని. మీరు చూస్తుంటే కనుక మీరు స్పోర్ట్స్ మీట్ లో కూడా బైకులు నడపడం దగ్గర నుంచి, జీపుల్లో స్టంట్లు చేయడం నుంచి ప్రతి ఒక్కటి ఎంకరేజ్ చేశారండి. ఎంతమంది మన పేరెంట్స్ గా కూడా అలాంటివి ఎంకరేజ్ చేస్తాయి. ఎందుకు ఆ మగవాళ్ళ అవన్నీ, ఆ స్టంట్లు అవన్నీ అనేసి మనం అంటాం. కానీ అలా కాదు స్వామి ఉండి అబ్జర్వ్ చేసి, వాచ్ చేసి, ఇది ఇలా చేయండి, అది అలా చేయండి, ఇది డేంజరస్, ఇదైతే కనుక బాగుంటుంది అని అన్ని రకంగా. ఇంకా బాయ్స్ చెప్పేవాళ్ళు, చూడండి ఆడపిల్లలు ఎంత బాగా చేస్తున్నారు, మీరు ఉన్నారు, అస్సలు చేయలేదు ఇవన్నీ అని. సో ఆ విధంగా బాయ్స్ కూడా స్టంట్స్ చేయడం మొదలు పెట్టారు. మొదటైతే కనుక గర్ల్స్ స్టంట్స్ తో మొదలు పెట్టారు, ఈ బైక్ స్టంట్స్ అవన్నీ. సో ఆ విధంగా అలా ట్రైనింగ్ ఇచ్చారనమాట టు బి ఇండిపెండెంట్. మనం ఎప్పుడైతే ఆడవాళ్ళు కొద్దిగా ఇండిపెండెంట్ గా ఉండి అన్ని ఎప్పుడైనా ఏంటి మల్టీ టాస్కర్స్ ఆడవాళ్ళు అంటే కనుక మల్టీ టాస్కర్స్, ఎన్నో పనులు చేయగలుగుతారు. వాళ్ళని బ్యాంకుకి వెళ్ళి బ్యాంక్ పనులు చేసుకురమ్మని రండి చేసుకుని వస్తారు. ఇంకెక్కడైనా వెళ్ళి ప్రొవిజన్స్, వెజిటబుల్స్, వాళ్ళు చేయని పని ఉంటే ఏముండదు. పిల్లల్ని చూసుకోవడం, వాళ్ళు చదువులు చూసుకోవడము, ప్రతి ఒక్కటి చేయగలుగుతారు. సో స్వామి ఆల్వేస్ ఎంకరేజ్ అలాంటి విద్య. ఇప్పుడు సత్యసాయి ఆర్గనైజేషన్ లో ఉండే ప్రతి ఒక్క మహిళ కూడా అంతేనండి. ఇఫ్ యు సీ దెమ్, వాళ్ళు ఎన్ని పనులు సమర్థవంతంగా వాళ్ళు చేయగలుగుతున్నారంటే గనక దట్ ఈస్ అవర్ స్ట్రెంగ్త్. సో సంస్థలో నాకు ఐఎమ్ జస్ట్ బీయింగ్ వెరీ ఓపెన్, మనం వీ హ్యావ్ టు రికగ్నైజ్ ది ఎఫర్ట్స్ ఆఫ్ విమెన్ అండ్ ఎంకరేజ్ దెమ్. మీరు ఎంకరేజ్ చేయండి. మొదటి నుంచి కూడా చూడండి, మనకు ఐ డోంట్ నో మీరందరూ ఎప్పటి నుంచి వెళ్తున్నారని, నేనైతే కనుక 70s నుంచి పుట్టపర్తికి వెళ్తున్నాను. అప్పుడు చూసింది ఏమంటే కనుక వాళ్ళు పాపం ఇంట్లో ఎన్నో అడ్జస్ట్మెంట్స్ అన్నీ చేసేసి మళ్ళీ పుట్టపర్తికి వచ్చి స్వామి దర్శనానికి, ఆ భక్తి కూడా అంతనే అనమాట. సో ఎంకరేజ్ చేస్తే కనుక మనకి ఎప్పుడు యాక్చువల్గా సత్సాయి ఆర్గనైజేషన్ లో షార్టేజ్ అంటూ ఉండకూడదు. సో ఫ్రీడమ్ ఇచ్చి ఎప్పుడైతే కనుక మీరు చెయ్యండి, ఈ లిమిట్స్ దాటకుండా ఈ డిసిప్లిన్ ఏదైతే ఉందో సత్సాయి ఆర్గనైజేషన్ లో, ఈ డిసిప్లిన్ పాటిస్తూ, బికాస్ మేము విద్యార్థులుగా కూడా అదే చేసాము. ఏదైనా సరే డిసిప్లిన్ వాజ్ ద బేసిస్ ఫర్ ఎవ్రీథింగ్.
సో ఆ డిసిప్లిన్ లేకపోతే కనుక స్వామి కూడా హీ డిడ్ నాట్ అప్రూవ్ ఆఫ్ దట్. సో నేను ఇలానే బిఎడ్ చేస్తున్నప్పుడు ఒకసారి మా ఫ్రెండ్ ఎవరో ఒక అమ్మాయి ఇలా కారిడార్స్, అది ఎలా ఉండేదంటే కనుక ఇప్పుడు మీరు ఫారినర్స్ క్యాంటీన్ చూసింటే కనుక వైట్ ఫీల్డ్లో, ఆ ఫారినర్స్ క్యాంటీన్కి బ్యాక్ సైడ్కి ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది, ఆ బాయ్స్ హాస్టల్కి పక్కన బిల్డింగ్. సో పక్కనే బాయ్స్ ఉన్నారు అనేసి స్వామి ఏం చేశారంటే కింద వచ్చేసి క్లాస్ రూమ్స్, ఫస్ట్ ఫ్లోర్లో హాస్టల్ ఉండేది. స్వామి కనుక లేకపోతే కనుక మేము లోపలే ఉండేవాళ్ళం, అసలు బయటకే వచ్చేవాళ్ళం కాదు. స్వామి వైట్ ఫీల్డ్కి వస్తే కనుక అప్పుడే బయటకు వచ్చేవాళ్ళం. సో ఇలా ఒక రోజున స్వామి ఉండేటప్పుడే ఒక నా క్లాస్మేట్ ఒక అమ్మాయి కొద్దిగా అక్కడ లైట్స్ అంతా ఏమి లేవు, నిల్చొని ఏదో మాట్లాడుతోంది. ఏం మాట్లాడుతుంది అంటే కనుక ఏదో పెళ్ళి ఏదో ఏదో మాట్లాడుతుంది. సో నెక్స్ట్ రోజున దర్శన్కి వెళ్ళామన్నమాట. దర్శన్కి వెళ్తే కనుక ఐ వాజ్ జస్ట్ లిసనింగ్, నేను అసలు మాట్లాడలేదు అమ్మాయి చెప్పిన మాటలకి, ఎందుకంటే ఇది కరెక్టు ఇది తప్పు అని కాకుండా మా ఇంట్లో అలాంటి సబ్జెక్ట్సే ఉండేవి కాదు. ఇలా పెళ్లికి ముందే పెళ్లి విషయాల గురించి పిల్లల దగ్గర మాట్లాడటం ఇవన్నీ ఉండేవి కాదనమాట. సో నాకు అలవాటు లేదు కాబట్టి ఏమీ చెప్పలేదు, నేను జస్ట్ వింటూ కూర్చున్నాను. సో నెక్స్ట్ రోజున దర్శనంకి వెళ్ళాను. వెళ్తే కనుక రోజు స్వామి ఉంటే కనుక అస్సలు ఆపర్చునిటీ మిస్ అవ్వకూడదని స్వామి మా దగ్గరికి వచ్చేవాళ్ళు. ఏదో ఒకటి సంభాషణ అయితే ఉండాలి. స్వామి నాతో మాట్లాడిపోయినా పర్వాలేదు, నేనైతే స్వామితో ఏదో ఒకటి చెప్పాలి, అది మటుకు చాలా ఖచ్చితంగా ఉండేదాన్ని. సో వెళ్ళి జస్ట్ మోకాళ్ళ పైన లేచి స్వామితో ఏదో చెప్పబోయాను. నువ్వు గెట్ అవుట్ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినామంటే ఇంకొకసారి పంపించేస్తాను నేను బయటికి అన్నాను. అంటే నాకు ఏం అర్థం అవ్వలేదు, ఎందుకంటున్నారు స్వామి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే కనుక బయటికి పంపించేస్తాను అంటున్నారు. నాకైతే ఏమి గుర్తు రావట్లేదు ఏం మాట్లాడాను ఏంటి అనేసి. మళ్ళీ అంటే బెదిరిపోయాను. అంతవరకు స్వామి దగ్గర బెదురు అనేదే ఉండేది కాదు. స్వామి మనవాడు మనతో మనం మాట్లాడిపోతే ఇంకెవరు మాట్లాడతారనే ధైర్యంతో ఉండేదాన్ని. ఇంకా నలుగురు ముందు చెప్పేసరికి నేను ఏదో పిచ్చి మాటలు మాట్లాడాను అనేసి నాకేం అర్థం అవ్వలేదు. ఆ అమ్మాయి ఎవరైతే మాట్లాడిందో ఆ అమ్మాయి వచ్చి చెప్పింది, నీకు అర్థమైందా ఎందుకు స్వామి చెప్తున్నారు అనేసి. అంటే వెనక ఏమి అంటే వెనక నిన్న రాత్రి మనం అక్కడ నిల్చొని నేను మాట్లాడుతున్నాను కదా, నేను దాని గురించి చెప్తున్నాను కదా, దాని గురించి చెప్తున్నారు స్వామి అనేసి. ఒకటి దీని మూలన అర్థమైంది ఏంటంటే కనుక స్వామికి డిసిప్లిన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ డిసిప్లిన్ లేనిది, ఒక పద్ధతి లేనిది మనము ప్రే చేయొచ్చు. బట్ సి విల్ బి లైక్ మనం యాజ్ పేరెంట్స్ ఏంటి, వీఆర్ వెరీ అంబిషియస్ పేరెంట్స్. చాలా కోరికలు ఉంటాయి, మన పిల్లలు ఇంత ఎదగాలని అంత ఎదగాలనేసి చాలా కోరికలు ఉంటాయి. ఆ దేవుడికి పాపం కోరిక ఉండదా మనం ఎదగాలి అనేసి? ఎప్పుడు ఒకే లెవెల్లో ఉంటే గనక లేదు మాకు ఈ వరల్డ్ అంటేనే చాలా ఇష్టము, ఇక్కడ బాగా డబ్బులు సంపాదించుకోవచ్చు, పార్టీలకు వెళ్ళొచ్చు అంటే కనుక దేవుడికి డ్రామ ఇన్ని రోజులు నేను నేర్పించింది ఏమి వీళ్ళకు ఒంటికి పట్టినట్లేదు, వీళ్ళు మళ్ళీ యథాప్రకారం వాటికి వెళ్ళిపోతున్నారు. ఈ పాండమిక్ ఉంటే గనక అట్లీస్ట్ దేవుడి గురించి ఆలోచించుకుంటారు అనుకుంటే గనక పాండమిక్ లో ఇంకా వస్తువులు ఎక్కువ కొనుక్కున్నారు, ఇంకా వరల్డ్లీగా అయిపోయినారు, ఇదేంట్రా బాబు అనుకుంటారు స్వామి. సో ఒకటి ఆయనకి డిసిప్లిన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ వీ హ్యావ్ టు రియలైజ్ అంటే ఇది మనకు అందరికీ తెలుసు, ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరికి అందరూ పెద్దవాళ్లే ఉన్నారు, వచ్చిన వాళ్ళకి ఎవరికి తెలియదని ప్రసక్తే లేదు. బట్ ఇది జీర్ణించుకోవాలి మనము. స్వామికి తెలియని విషయాలు అంటూ ఏమీ ఉండదు. మనం ప్రతి సెకండ్ మనం అక్నాలెడ్జ్ చేసినా లేకపోయినా స్వామి ఈజ్ అక్నాలెడ్జింగ్ అవర్ ప్రెసెన్స్. ఎప్పుడు మనతోనే ఇంటనే వెంటనే కంటనే జంటనే ఉండి చూస్తూ ఉన్నారు. నువ్వు ఎప్పుడు ఆయన చెప్పించిన లెసన్స్ ప్రాక్టీస్ చేస్తావా లేదా అని. సో ద సింపుల్ థింగ్ దట్ వీ కెన్ డూ ఇస్ దట్ ఆయన చెప్పించినవేదో మనము కాస్త ఒంట్లో జీర్ణించుకునేంత వరకు లేదా కాన్షియస్నెస్, సాయి కాన్షియస్నెస్ ఎప్పుడైతే కనుక మనం డెవలప్ చేసుకుంటామో ఆటోమేటిక్గా అవుతుందండి. వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ది అవుట్ సైడ్ వరల్డ్.
ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత, అనుభవించిన తర్వాత లైఫ్లో మనం దాంట్లో ఇన్వాల్వ్ అయిపోకూడదు. మనం సపరేట్ చేసుకొని వీ హ్యావ్ టు టర్న్ ఇన్వర్డ్స్. ఇన్వర్డ్స్ అంటే ఏంటి? అది చేసేది మన కరెక్టేనే కాదా? ఇవాళ మనం అందరూ అనుకోవాలి, మనం నిజంగా స్వామి చెప్పిన విధంగా మనం నడుచుకుంటున్నామా, ఆయనకు ప్రీతికరమైన విధంగా మనం నడుచుకుంటున్నామా లేదా అనేసి మనం అందరం ఆలోచించాలి. ఒక్క రీజన్ నేను ఎందుకు నిన్ననే చెప్పాను, నాకు ఇలా విజయమ్మ గారు రావట్లేదు, మీరు వచ్చి మాట్లాడగలుగుతారా అనేసి. వన్ ఆఫ్ ద రీజన్స్ స్వామి కార్యానికి ఎప్పుడు నో అని చెప్పకూడదు. కానీ ఈ మధ్య కాలంలో కొద్దిమంది మాట్లాడమని చెప్పారు. మాట్లాడమంటే ఆల్రెడీ సమర్పణ టాక్స్ చాలా ఇచ్చానండి, నేను కొత్తగా చెప్పాల్సిన విషయాలు ఏమీ లేదు అనేసి దాటేశాను. నేను అనుకున్నది ఏమంటే కనుక, స్వామి కనుక ఇలా లాస్ట్ మినిట్ ఏదైనా వస్తే కనుక ఫోన్ చేస్తే కనుక డెఫినెట్ గా స్వామి ఒక కారణంతో వాళ్ళ చేత ఫోన్లు చేయించుంటారు. సే ఎస్ టు స్వామిస్ బాబు. ఆ తర్వాత మిగతావన్నీ మనం చూసుకోవచ్చు. ఎన్నో అడ్డంకులు వస్తాయి. రోజు నేను వచ్చేది ఈ చర్చలకే వస్తాను, కానీ ఇవాళ రావాలంటే కనుక నేను కాస్త ఇబ్బంది అయింది. ఎందుకంటే 8 నేను ఇక్కడి నుంచి రిటర్న్ వెళ్ళాలంటే కనుక కష్టమని. అవన్నీ ఆలోచించుకొని కూడా పర్వాలేదు, స్వామి పనికి నో చెప్పకూడదనే ఉద్దేశంతోనే ఇక్కడ రావటం జరిగింది. సో ఆల్ ఆఫ్ అస్ మనకి నేను ఏదైతే ఆనందం అనుభవిస్తున్నానో అవే మీకు చెప్తున్నానండి. ఇక్కడ వచ్చి మీకు ఏదో ఒక జ్ఞానోపదేశం చేయాలని అయితే ఉద్దేశంతో కాదు. మనకి ఏదైనా సంతోషకరమైన అనుభూతి జరిగితే గనక అవన్నీ మనం పంచుకుంటాం కదా, అదే ధోరణితోనే మీతో ఇవాళ ఇది చెప్తున్నాను. స్వామి కార్యానికి ఎప్పుడు నో అని చెప్పకండి. ఎందుకంటే మన అందరికీ తెలుసు, ఇవాళ ఇక్కడ కూర్చొని ఆ భజనలు వింటుంటే, సాయిరాం చెప్తుంటే, మొన్న మీరు నమ్మరు, ఒక ఎక్స్ స్టూడెంట్ వాళ్ళ అబ్బాయి పెళ్లి జరిగితే గనక ఎందుకు వెళ్ళామంటే, కాలేజ్ నుంచి ఇంటికి చేరి ఇంటి నుంచి ఎందుకు వెళ్ళామంటే, ఈ పాండమిక్ వలన అసలు ఒకరినొకరు చూసి సాయిరాం చెప్పుకోవడం కూడా అది ఒక ఎక్స్పీరియన్స్ అండి. అది ఎంత ఆనందం ఇస్తుంది. యాక్చువల్గా మనం మన ఆత్మీయులతో ఎవరైతే కనుక స్వామి దేవుడు అని నమ్ముతున్నారో మన అందరం కలిసి ఉంటే గనక అది మనము ఒకళ్ళ పరిచయం ఉందా లేదా అనేది వేరే ఇది. ముఖ పరిచయం ఉన్నా కూడా ఒక సాయిరాం అని చెప్తాను చూడండి, అది చాలా ఆనందం ఇస్తుంది. సో దాని మూలాన అంత కష్టపడేసి వెళ్ళి అందరినీ కలిసి సాయిరాం సాయిరాం అని చెప్తే ఎన్ని రోజుల తర్వాత కలుస్తున్నాము అనేసి. సో స్వామి మనకి ఈ కుటుంబం అని ఇచ్చారు, సాయి కుటుంబం అని ఇచ్చారు. దీని వాల్యూ ఎంతనో మనం వెలగట్టలేము, అస్సలు వెలగట్టలేము. మనం ఎప్పుడు ఏమనుకుంటున్నాము, అమ్మా వాళ్ళు ఎప్పుడు కంట్రోల్ చేస్తున్నారు, వాళ్ళు చెప్పిందే మాట వినాలా, మనం చెప్పిందే మనకు అవకాశమే ఇవ్వటం లేదు, పాడటానికి అవకాశం ఇవ్వటం లేదు, ఇంకేదో అవకాశం ఇవ్వటం లేదు అని మనం చాలా అనుకుంటాము. మనము వాట్ వీ క్యాన్ డూ, అవన్నీ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ లైఫ్ అండి. అందరూ ఒకే రకంగా ఉండరు. మీరు ఉండాలా అని అనుకున్న విధంగా మిగతా వాళ్ళు ఉండాలి అనుకోవడము ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ అట్ ఆల్. అస్సలు కుదరదు. మీ పిల్లలే ఉన్నారు, మీకు 2 ఉన్నారో 3 ఉన్నారో, అందరూ ఒకే రకంగా అయితే లేరు కదా. మరి బయట వాళ్ళ పిల్లల గురించి బయట వాళ్ళను ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మనం ఇదైతే కానీ ఇది మన గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటంటే కనుక సత్యసాయి ఫ్యామిలీ అని. మనం ఒకళ్ళకొకళ్ళు వీఆర్ ఆల్వేస్ దేర్. ఒక కష్టము అని వస్తే కనుక వీఆర్ ఆల్వేస్ దేర్. ఈ పాండమిక్ టైంలో ఏమనిపించిందంటే కనుక ఎక్కడ ఇటు అటు చూసినా కూడా ఎస్పెషల్లీ సెకండ్ వేవ్లో చాలా మందికి వచ్చి అఫెక్ట్ అయిపోయి కొద్దిమంది సాయి ఫ్యామిలీస్లో కూడా చాలా మంది కోల్పోయారు. పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కనుక అస్సలు మనం బయటికి కదిలేటట్టు లేనే లేదు. ఎక్కడ చూసినా అందరూ డాక్టర్స్ భయపెట్టేస్తున్నారు, అసలు కదలకండి, బయటికి వెళ్ళకండి, వచ్చిందంటే కనుక పరిస్థితి బాగాలేదు అనేసి. సో ఆ కండిషన్స్లో ఏం చేయాలో అని తెలియదు. కానీ ఒకటి మటుకు తెలుసు, ఏదో ఒక విధంగా మనం సహాయం చేయాలి. మన ఇలా సత్యసాయి స్టూడెంట్స్గా కానీ సత్యసాయి డివోటీస్గా కానీ ఇంత జరుగుతున్నప్పుడు మనం అయితే ఊరికి ఉండకూడదని మటుకు చాలా నిశ్చయం చేసుకొని జస్ట్ ఒక థాట్ ప్రాసెస్ వచ్చింది. కాలేజ్ నుంచి రిటర్న్ అవుతున్నాను, దానంతా ఇదే అనుకుంటున్నాను.
మీ అందరికీ తెలిసింటుందేమో, నివేదిత అనేసి తను స్టేట్ యూత్ కోఆర్డినేటర్గా ఉండేది. తను కూడా స్టూడెంటే అనమాట. సో తనకి ఫోన్ చేశారు సాయంకాలం వస్తూనే, నివేదిత ఇలా అనుకుంటున్నానంటే, అక్క నేను రెడీ అక్క అని, ఏదో ఒకటి చేయాలి అంటే నేను రెడీ అక్క అని. సరే అనేసి ఇంకొక అమ్మాయికి ఫోన్ చేశాను. నాకేం వంటలు ఏం తెలియదు అక్క, నాకు తెలియదు ఏం చేయాలో, కానీ మన స్టూడెంట్ రంగనాథ్ రాజు బ్రదర్ వచ్చేసి వాళ్ళు ఏదో హెల్ప్ లైన్ అంటే స్టార్ట్ చేస్తున్నారు అక్క అనేసి అన్నారు. ఓహో, హెల్ప్ లైన్ స్టార్ట్ చేస్తున్నారంటే ఇంకొక 15 minutes అక్క మనం ఒక కాల్లో జాయిన్ అవుదాం అనేసి అన్నారు. మీరు నమ్మరు, అనుకున్న థాట్ ప్రాసెస్కి మేము ప్రోగ్రామ్ అది సర్వీస్ ఏదైతే స్టార్ట్ చేస్తున్నామో దానికి ఒక ½ an hour గ్యాప్ ఉంటుందండి, అంతే. ½ an hour గ్యాప్లో మొత్తము ప్లాన్ అమలు జరపడానికి హ్యూమన్లీ ఇజ్ ఇట్ పాసిబుల్? అసలు దేవుడు ఇది లేకపోతే కనుక, ప్రమేయం లేకపోతే, ఆయన బ్లెస్సింగ్స్ లేకపోతే కనుక ½ an hourలో మనకి ఏదైనా సర్వీస్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ రోజుకి మేము రెడీ అండి. అసలు కాన్సెప్ట్ ఏదైనా కూడా మాకు తెలియదు. ఆల్ దట్ వీ నో ఇస్ వాళ్ళు అన్నారు హెల్ప్ లైన్ స్టార్ట్ చేస్తున్నాం. ఏంటంటే కనుక బ్లడ్, ఆక్సిజన్, ఇవన్నీ బ్లడ్ ప్లేట్లెట్స్, ఆక్సిజన్, హాస్పిటల్స్, ఇది అక్క మా సేవ అది అనుకుంటున్నామంటే కనుక నేను అన్నాను, మరి అదే ఫోన్ నెంబర్కి చేస్తే కనుక వాళ్ళకి ఒకవేళ ఫుడ్ కావాలి అంటే కనుక మనం అరేంజ్ చేద్దామని అంటే, సరే అక్క అన్నారు. వాళ్ళు ఎవ్వరికీ ఐడియా లేదు, నాకు ఐడియా లేదు. అందరు అన్నారు మళ్ళీ అందరూ కుక్ చేసి రెడీగా పెడతామన్నారు. అందరూ కుక్ చేసేసరికి ఎవరు ఫోన్ చేయకపోతే కనుక వేస్ట్ కదా. ఏంటిది ఇలా జరిగేటట్టు లేదంటే కనుక తక్కువని ఆలోచన వచ్చింది. ఏంటి అంటే కనుక ఏరియా వైజ్ అంటే 5 kilometers రేడియస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పేషెంట్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకు వెళ్ళి సప్లై చేసేటట్టు అనుకున్నాము. మరి వండటం అయితే మేము వండుతాము, ఎవరు వెళ్ళి ఇచ్చేటట్టు అనేసి అర్థం అవ్వలేదు. సో ఇలా అనుకుంటుంటే కనుక కొంతమంది వాలంటీర్స్ బాయ్స్ ఎవరో వచ్చేసి మేము డెలివర్ చేస్తాం, యూత్ బాయ్సే, మేము డెలివర్ చేస్తాం, వీఆర్ రెడీ అన్నారు. కానీ ఒక 2 days కల్లా ఒక 60 families అడిగాయి అనమాట. 60 families మీరు హైదరాబాద్ సిటీలో యూ కెన్ జస్ట్ ఇమాజిన్ ఎంతెంత దూరాలు వెళ్ళాలి, అసలు అయ్యేటట్టు అనిపించలేదు. మళ్ళీ ఇంకొక థాట్ ఏమొచ్చిందంటే, సరే ఇది మన స్విగ్గీ వాళ్ళు వీళ్ళందరూ కూడా పాపం చాలా అఫెక్ట్ అయ్యారు, ఇవన్నీ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఎక్కడ డెలివర్ చేయటం లేదు, డబ్బులు రావట్లేదు, పాపం వాళ్ళందరూ అఫెక్ట్ అయ్యారు అనేసి ఈ పోర్టర్ సర్వీస్ అనేది వాళ్ళకి బైక్స్ ఉంటాయన్నమాట. సో అవి అరేంజ్ చేసేసుకునేసి వాళ్ళతో డెలివర్ చేస్తున్నాను ఫ్యామిలీస్కి. సో అది కూడా మీరు నమ్మరు, ఒక్క రోజులోనే రంగనాథ్ రాజు బ్రదర్ వచ్చేసి ఫోన్ చేసి చెప్పారనమాట, అక్క ఇలా ఒక మన ఎక్స్ స్టూడెంటే ఆయన చాలా పేపర్లు రాశాడక్క న్యూట్రిషన్ గురించి, ఎస్పెషలీ ఈ పాండమిక్లో ఎలాంటి న్యూట్రిషన్ ఇవ్వాలి అనేసి పేపర్ రాశాడు, ఇంటర్నేషనల్ పేపర్ అక్క, మీరు ఒకసారి ఆ పేపర్ చదవండి. నాకేం తెలీదు ఆ న్యూట్రిషన్ దాని గురించి. సో అమ్మాయి నివేదిత వచ్చేసి తన న్యూట్రిషన్ బ్యాక్గ్రౌండ్ అనమాట. తను చూసేసి మొత్తం వెంటనే ఒక 1 weekకి ఇది డయట్, వాళ్ళకి ఇది డయట్ ఫాలో అవుతే కనుక చాలా త్వరగా కోలుకుంటారు పేషెంట్స్ అనేసి. ఐ వోంట్ గో ఇన్ టు ద డీటెయిల్స్ బికాజ్ మిగతా అన్ని కూడా ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకోవాలని ఉంది. ఎందుకు చెప్తున్నానంటే కనుక ఒక ఫ్యూ డేస్ కల్లా వీళ్ళు స్విగ్గీ వాళ్ళు దే కేమ్ ఫార్వర్డ్ అండి, ఫ్రీ డెలివరీ అనేసి, ఫ్రీ డెలివరీ అక్రాస్ ద సిటీ అనేసి. సో మంచి కార్యం కనుక మనం ఎప్పుడైతే తలపెడతామో మనకి ఎక్స్పీరియన్సే, కొత్త కాదు. మళ్ళీ ఇంకొక అనుభవం మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫ్రీ డెలివరీ ఆల్ ఓవర్ ద సిటీ అండి, అసలు అన్ని చోట్ల, ఇంకా ఇక్కడే కాదు, మళ్ళీ మనల్ని చూసేసి బెంగళూరులో స్టార్ట్ చేశారు, మరి ముంబైలో స్టార్ట్ చేశారు, వైజాగ్లో స్టార్ట్ చేశారు, అన్ని చోట్ల దే ఆర్ విల్లింగ్ టు డెలివర్ ఫ్రీగా, డబ్బులు ఏవి లేకుండా అన్నమాట. సో ఈ కార్యక్రమం కూడా ఎంత అంటే గనక అది నిజంగా మేము ఒక
60 వాలంటీర్స్ 70 వాలంటీర్స్ ఉండినారండి. ఆన్ అన్ యావరేజ్ మేము ఒక్కొక్కళ్ళము ఒక 3 ఫ్యామిలీస్కి సర్వ్ చేసేవాళ్ళం. 3 ఫ్యామిలీస్ అంటే కనుక ఒక 15 మంది దాకా రోజు సర్వ్ చేసేవాళ్ళం. సో ఇది కనుక ఎక్కువ డిమాండ్ కనుక వచ్చింది అనుకోండి, ఎక్కువ డిమాండ్ సపోజ్ ఒక 300 మంది పేషెంట్స్ కనుక ఫ్యామిలీస్ కనుక ఫోన్ చేసి మమ్మల్ని అడిగింటే కనుక వీ వుడ్ నాట్ హ్యావ్ బీన్ ఏబుల్ టు మేనేజ్. స్వామి ఎందుకు చెప్తున్నానంటే ఇది స్వామి మనకు సేవా ఆపర్చునిటీస్ కూడా ఎంత వీలవుతుందో మన చేత అంతనే చేస్తారు. ఇంకా అంతకన్నా ఎక్కువ పెట్టి ఇబ్బంది పెట్టారు స్వామి, అంతనే ఇస్తారండి మనకు సేవ. సో ఎప్పుడైనా సేవ యాక్టివిటీ కనుక వస్తే కనుక అది ఒక పెద్ద వరం అని అనుకోవాలి. మనం ఈ ఫటాల్ వి షుడ్ ప్రే, దేనికైనా మనం దేవుడికి ప్రే చేసుకోవాలి అంటే కనుక ఎప్పుడూ ఒక మంచి సేవా ఆపర్చునిటీ ఇవ్వండి స్వామి, ఇచ్చి మేము దాంట్లో పార్టిసిపేట్ చేసేంత శక్తి ఇవ్వండి, ఇంకా అంతకన్నా లైఫ్లో ఏం అక్కర్లేదు అని అనుకుంటే కనుక మన లైఫ్ ధన్యమైనది. ఈ లైఫ్కి అది చాలు. ఆయన సేవలో, ఆయన థాట్ ప్రాసెస్లో ఆయన పైనే ధ్యాస ఉంచుతూ ఆయన నామస్మరణ చేసుకుంటూ ఉంటే కనుక మనకి ఇంతకన్నా ఎక్కువ లైఫ్లో ఇంకేమీ అక్కర్లేదు. సో నేను మొదట్లో చెప్తుండిన్నాను, మనకు ఎప్పుడు బయటికి వెళ్ళినా కూడా ఒక సత్యసాయి అని ఒక అబ్జెక్టివ్ ఉంటే కనుక మనకి ఎప్పుడు లాభమే, కానీ దానివలన ఓ సత్యసాయి బట్టి వెళ్ళిపో అని ఎవరైనా చెప్పారండి? అసలు అలాంటి అనుభవం ఎవరికైనా ఉందా? సత్యసాయి డివోటీ అంటే ఇలా కూర్చోబెట్టుకుంటారు. వాళ్ళకి తెలుసు ఎంత బాగా డిసిప్లిన్గా ఉంటారో, ఎంత సేవ చేస్తారో. కొద్దిగా ఫూలిష్ అయినా కూడా పర్వాలేదు, కానీ సేవ అయితే కనుక బ్రహ్మాండంగా చేస్తారని మటుకు వీళ్ళని బాగా ఆడించచ్చులే, ఇది చేయండి అది చేయండి అనేసి చెప్తారు. బట్ మనం వాళ్ళకి చేయటం లేదు కదండి, మన స్వామి గురించి చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాము? స్వామి చెప్పించిన మార్గం మనకి ఇది. ఈ సర్వీస్ అనేది మనకు స్వామి చూపించారు, ఆయన చేసి చూపించారు. అది సర్వ్ చేయడం దగ్గర నుంచి ఏ విధంగా సర్వ్ చేయాలి, మనం వీడియోస్ చాలా చూసింటాం. స్వామి నారాయణ సేవ చేస్తున్నప్పుడు ఆకుపైన అంత ప్రేమతో దగ్గర తీసుకుని వెళ్ళి వాళ్లకు పెట్టడం కదా. సో అది స్వామి తను ఆ మార్గంలో నడిచి, దేవుడికి ఎందుకండి ఆయన ఏం చేయక్కర్లేదు, చేయకుండా చెప్పచ్చు కదా. అలా కాదు, ఆయన చేస్తూ ఇది మార్గము, ఇదే మీకు సంతోషం ఇస్తుంది అని చెప్పారు. సో అవన్నీ వదిలిపెట్టుకొని మనం ఇంకేదేనికో వెళ్ళి మనం ఇంకేదో దేంట్లోనో సంతోషం ఉంది అని అనుకోవడము అది వెర్రితనము. ఎందుకంటే ఇంత మనకు ఒక ట్రెజర్ లాగా, ఒక మనకు అమూల్యమైన ఒక గిఫ్ట్ స్వామి ఇచ్చిన తర్వాత మనం బయటికి ఎక్కడో వెళ్ళి అది నిమిత్త మాత్రం ఇచ్చే మన ఆనందానికి మనము గురి అయిపోతున్నాము. మనం యాక్చువల్గా ఒక ఎప్పుడు మనకు స్థిరమైన ఆనందం ఇచ్చేది అది మర్చిపోతున్నాం. సో మా నాన్నగారు వచ్చేసి హీ వాజ్ అ వెరీ క్రానిక్ హార్ట్ పేషెంట్ అనమాట. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ 70s, ఎర్లీ 70s అండి. మీకు కొంతమందికి తెలిసిండొచ్చు, అప్పట్లో మెడికల్ ఇది వాజ్ నాట్ సో అడ్వాన్స్డ్. హార్ట్ ప్రాబ్లం వచ్చింది అంటే కనుక ఓకే, ఇంకా ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం అన్నట్టు అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటి హార్ట్ ప్రాబ్లం అంటే కనుక సర్జరీస్ అయిపోతాయి, ఆ తర్వాత నేను ఏబుల్ టు లీడ్ చాలా నార్మల్ లైఫ్ వాళ్ళు జీవించవచ్చు. కానీ అప్పట్లో అలా ఉండేది కాదు. ఎర్లీ 70s అంటే కనుక మేమందరం చాలా చాలా చిన్న పిల్లలము. సో తనకు 38 years ఉన్నప్పటి నుంచి చాలా హై బీపీ ఉండేది అనమాట. సో ఫస్ట్ హార్ట్ అటాక్ వచ్చేసి 71, 73లోనే వచ్చిందండి. సో ఆల్మోస్ట్ 1 month హాస్పిటల్లో ఉండినారు. హార్ట్ అటాక్ వస్తే కనుక 1 month హాస్పిటల్లో ఉండినారు. ఉంటే కనుక సో వన్స్ అగైన్ చెప్పాను కదా, స్వామి మార్గంలో ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేసేసారు అమ్మ నాన్న. సో బాల్యవికాస్కి వెళ్ళేవాళ్ళం. బాల్యవికాస్లో చదివిన స్టోరీస్ ఏంటి, ఋషులు వాళ్ళ గురించి మనం చదువుతాం. గ్రేట్ సెయింట్స్ ఆఫ్ ఇండియా, మైథాలజీ, కృష్ణుడు, రాముడు, ఈ కథలే మనం ఎక్కువ విన్నాం. ఎలా దేవుడు ప్రత్యక్షమయ్యి వాళ్ళకి కావాల్సిన వరాలన్నీ ఇచ్చి, ఇలాంటి స్టోరీస్. సో నేను మా రెండో అన్నయ్య అంటే ఇమీడియట్ ఎల్డర్ బ్రదర్ అనమాట. సో
టెర్రస్కి వెళ్ళేసి మిట్ట మధ్యాహ్నము ఆ మండు టెండర్లో ఒక కాలు పైన నిల్చుకొని తపస్సు చేసేవాళ్ళు. సాయిరాం సాయిరాం అనుకుంటూ చేసేవాళ్ళు. ఎందుకంటే ఏ బుక్స్ చదివామో మేము చదివినవన్నీ ఈ మైథాలజీ స్టోరీస్, అమరచిత్ర కథ అనేసి అవి చదివేవాళ్ళం అన్నమాట. దాంట్లో స్టోరీస్ అన్నీ ఇవే, ఋషులు ఎలా ఒంటి కాలు తపస్సు చేసి దేవుడు ప్రత్యక్షమయ్యి వాళ్ళ వరాలన్నీ ఇచ్చారని. సో మా నాన్న హెల్త్ గురించి అంటే చిన్నపిల్లలం కదా, 1 month నాన్నని చూడలేదన్నమాట. హాస్పిటల్లోనే ఉన్నారు. హాస్పిటల్స్కి అప్పుడు అలౌ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు కొద్దిగా ఫ్రీగా ఉన్నారు, అలౌ చేస్తారు పిల్లల్ని కూడా, బట్ అప్పట్లో అలౌ చేసేవాళ్ళు కాదు. సో 1 month చూడలేదు, కాస్త బెంగగా ఉండింది. వీళ్ళు అప్పటి నుంచి తెలుసు ఇంకా స్వామిని పట్టుకుంటే ఆయన హీ హెస్ టు టేక్ కేర్ అనేసి. సో అలా ప్రే చేసుకునేసి వెన్ ఫాదర్ కేమ్ బ్యాక్ వీ వర్ వెరీ హ్యాపీ, చాలా సంతోషంగా ఉండినాం. అలా నాన్నకి చాలాసార్లు వచ్చిందండి హార్ట్ అటాక్. ఒకటిసారి కాదు, 2 సార్లు కాదు, యూ కెన్ కౌంట్ ఇట్ యాజ్ 6 times 7 times మొత్తం. సో ఫైనల్గా ఇన్ ద ఇయర్ 1986 ఎప్పుడైతే కనుక సత్సాయి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలనుకున్నారో అప్పట్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేదు, ఏమీ లేదు. మా పెద్దన్నయ్య చాలా వరీడ్ అనమాట. అక్కడ హాస్పిటల్ లేదు, నీకేమో నువ్వు క్రానిక్ హార్ట్ పేషెంట్, అక్కడ వెళ్తే కనుక మరి ఎలా, ఒక కార్డియాలజిస్ట్ కూడా లేరు అక్కడ అనేసి. డాక్టర్ భాగవత్ అనేసి ఒక డాక్టర్ ఉండేవారు, ఆయన కార్డియాలజిస్ట్ అనమాట. అప్పుడు ఆ ఇయరే వచ్చారనమాట, ఆయన జనరల్ హాస్పిటల్లో ఉండేవాళ్ళు. సరే అనేసి మా నాన్న జాయిన్ అయ్యాకనే ఆయన వచ్చారనమాట. మా నాన్న చాలా వెరీ షూర్, ఎలా అయితే స్వామి ఇంటర్వ్యూ ఇచ్చేసి పిలిచారనమాట. ట్రైన్లో వచ్చేసే అన్నారు. యాక్చువల్గా చెన్నైలో ఉండేవారు, చెన్నై నుంచి పర్తికి ఏం ట్రైన్ లేదు, బెంగళూరుకి వచ్చి, అంటే స్వామి మనం అనుకుంటాం పొరపాటున స్వామి అటెండ్ చేశారు అని అనుకుంటాము, అది పొరపాటు ఎప్పుడూ అవ్వదు. ఐ విల్ టెల్ యూ 1 more ఇన్సిడెంట్ దాని గురించి. సో ట్రైన్లో వచ్చి మళ్ళీ బెంగళూరు నుంచి పుట్టపర్తికి వచ్చారనమాట. వచ్చాక ఎలా ఉండేదంటే పరిస్థితి, నాన్నకి ఇక్కడి నుంచి అంత దూరం వెళ్తే కనుక హార్ట్ పెయిన్ వచ్చేది, ఆగి మళ్ళీ కొద్ది దూరం నడిచేవాళ్ళు అనమాట. అది సబ్సైడ్ అయిన తర్వాత మళ్ళీ తగ్గిన తర్వాత గుండె నొప్పి మళ్ళీ కాస్త దూరం నడిచేవాళ్ళు. పుట్టపర్తి అప్పట్లో ఏముండేదో మీకు తెలుసు కదా, ఓన్లీ రిక్షాలు ఉండేవి అనమాట, ఇంకేం ఉండేది కాదు. ఆటోలు, ఇన్ని ఆటోలు ఇవన్నీ ఏమి లేవు అప్పుడు. సో పొద్దున కాలేజ్కి వెళ్ళేసి వస్తే కనుక మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఇంకా చాలా కష్టమయ్యేది. సరే అనేసి వైస్ ఛాన్సలర్ వాళ్ళతో చెప్పి, నాకు ఇలా కుదరదు, భోజనం చేసిన తర్వాత నాకు చాలా ఇబ్బంది అవుతుంది, సో నా క్లాసులన్నీ పొద్దున్నే ముగించేస్తానని చెప్పారు. నాన్న సర్వీస్ చేస్తున్నారు, హీ వాజ్ నాట్ టేకింగ్ ఎనీ సాలరీ అనమాట. దాని మూలన కాదు, బికాస్ ఆఫ్ హిస్ హెల్త్ ప్రాబ్లమ్ దట్ హీ మేడ్ అ రిక్వెస్ట్ అనమాట. సో అలా వెళ్తున్నప్పుడు ఒక రోజున ఈ న్యూస్ ఆఫ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చింది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ట్ చేస్తున్నారు పుట్టపర్తిలో, 1 yearలో అది కన్స్ట్రక్షన్ అయిపోతుంది అని. మా నాన్నకి చాలా బలంగా ఏంటి ఫీలింగ్ అంటే కనుక, ఫస్ట్ డేనే ఆ హాస్పిటల్ ఇనాగ్రేషన్ అప్పుడే స్వామి డెఫినెట్గా నా సర్జరీ చేసేస్తారు అనేసి చెప్పారు. అంతకు మునుపు 2 సార్లు బయట చెన్నైలో అంతా డాక్టర్స్ సర్జరీ చేయాలంటే కనుక స్వామి ఇలా చెస్ట్ అంతా రబ్ చేసేసి, ఏం అక్కర్లేదు నేను చూసుకుంటానని చెప్పేసి విభూతి నోట్లో వేశారనమాట. సో అయినా కూడా మా నాన్నకి ఎప్పుడు ఒక అబ్సెషన్, అది ఒంట్లో బాగాలేదని, నాకు ఏదో హార్ట్ ప్రాబ్లం ఉంది అనేసి ఒక ఎప్పుడు ఎస్కీమిక్ హార్ట్ అంటారండి, అది కొద్దిగా ట్రబుల్స్ అమ్మాయి అనమాట. అది చిన్నప్పటి నుంచే వచ్చింది. సో అది ఇనాగ్రేషన్ చేసినప్పుడు స్వామి మా నాన్నకు ఏమి సర్జరీ అంతా చేయలేదు, ఎవరు బయట వాళ్ళందరూ 4-5 సర్జరీలు అయ్యాయి ఫస్ట్ డే అనమాట. సో దట్ వాజ్ నవంబర్లో అయింది. ఇయర్ జనవరిలో, అంటే నవంబర్ తర్వాత మళ్ళీ జనవరిలో స్వామి ఏమో వైట్ ఫీల్డ్కి వెళ్ళిపోయారు. నేను మా అమ్మ నాన్నతోనే ఉన్నాను అప్పుడు. రాత్రి సడన్గా చెస్ట్ పెయిన్ వచ్చింది. చెస్ట్ పెయిన్ వస్తే మామూలుగా సార్బిటేట్ అని ఒక టాబ్లెట్ ఉంటుంది, అది వేసుకుంటే కనుక రిలీఫ్ వస్తుంది. 1 వేసుకున్నా రిలీఫ్ లేదు, 2 వేసుకున్నా రిలీఫ్ లేదు. సో రియలైజ్డ్ ఇదేదో
హాస్పిటల్కి వెళ్తే కానీ ఇది తేలేటట్టు లేదనేసి పాపం ఒకే ఒక స్టాఫ్ మెంబర్ దగ్గర ఒక కారు ఉండేది, ఆయన పాపం వచ్చి పిలుచుకొని వెళ్ళారు అన్నమాట. వెళ్తే కనుక ఆ రోజు రాత్రికి ఇక్కడ హాస్పిటల్లోనే ఉండాలి, ఇంజక్షన్ ఏదో ఇచ్చారో అక్కడ తగ్గిందన్నమాట. తగ్గితే కనుక నెక్స్ట్ రోజున డాక్టర్స్ అందరూ ఏం చెప్పారంటే కనుక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళాలి, మీరు టెస్ట్లన్నీ చేయాలి. అప్పుడే ఢిల్లీ నుంచి, అప్పట్లో ఎయిమ్స్ ఢిల్లీ నుంచి మొత్తం టీం వచ్చేది. డాక్టర్ వేణుగోపాల్ రావు అనేసి మనకు ఫస్ట్ ఇండియాలో ఫస్ట్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసింది ఆయనే డాక్టర్ అనమాట. ఆయన టీము వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు చెక్ చేసిన తర్వాత వాళ్ళు ఏమని డిసైడ్ చేస్తారని చెప్పారు. సో మా నాన్న ఏం చేశారు, పొద్దున్నే హాస్పిటల్ ఎదురుగుండానే సత్సాయి ఇన్స్టిట్యూట్ కాలేజ్ ఉంటుందన్నమాట. డాక్టర్ రౌండ్స్కి వచ్చి వెళ్ళిపోయాక నేను పట్టుకున్నాను మా నాన్నతో. ఏం చెప్పారంటే, నేను ఇప్పుడే వస్తున్నాను, నేను మన స్టూడెంట్స్కి వెళ్ళి చెప్పేసి వస్తాను, నాకు ఇలా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళాలి, నేను క్లాసులు తీసుకోను అనేసి. సరే, నేను దూరం పోలేదు, ఇంత ఇప్పుడు పిల్లల్లాగా అంత స్మార్ట్ ఏం కాదు. ఏదో నాన్న చెప్పారంటే ఇంకా సరే, వాళ్ళకి ఎదురు తిరిగి లేదు నువ్వు ఎలా వెళ్తావు నాన్న అనేసి చెప్పే ధైర్యం లేదు నాన్నకి. సరే అనేసి సరే అని చెప్పాను. మా నాన్న వెళ్ళి క్లాస్ వచ్చేసి 3rd ఫ్లోర్లో ఉండేది. ఈ హార్ట్ ప్రాబ్లంతో అంతే ముందు రోజు ఇలా హార్ట్ ప్రాబ్లం పెట్టుకొని 3rd ఫ్లోర్కి వెళ్ళేసి పిల్లలకి చెప్పేసి మళ్ళీ వచ్చి ఎలా ప్రకారం కూర్చున్నారు. వెంటనే వాళ్ళు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకుని వెళ్ళేసి మొత్తము యాంజియోగ్రామ్ అంతా తీసి వాళ్ళు ఏం చెప్పారంటే, మెయిన్ ఆర్టరీ 100% బ్లాక్, రెస్ట్ ఆఫ్ ది ఆర్టరీస్ 98% బ్లాక్, జస్ట్ 2% హార్ట్ ఫంక్షన్తో ఆయన ఉన్నారు. ఇట్స్ అ మిరకల్, హీఈస్ అ వాకింగ్ మిరకల్ అదే చెప్పారు. వాళ్ళందరూ అప్పట్లో వాళ్ళేం డివోటీస్ కాదు, దే జస్ట్ స్టార్టెడ్ కమింగ్. నవంబర్లో హాస్పిటల్ ఇనాగ్రేషన్ అంటే జనవరిలో వాళ్ళేం డివోటీస్ అయిపోలేదు ఇంకా అప్పటికి. సో వాళ్ళు దే సెడ్ ఇట్స్ అ మిరకల్ దట్ హీ ఈజ్ సర్వైవింగ్ ఇస్ అ మిరకల్ అన్నారు. సో వెంటనే సర్జరీ చేయాలి, ఒక్క గంట సేపు కూడా వెయిట్ చేయకూడదు అన్నారు. అంటే నేను అన్నాను, లేదు మేము స్వామికి చెప్పే కానీ మేము చెయ్యము, మేము వి కాంట్ అగ్రీ అని చెప్పాను. వాళ్ళకి చాలా కోపం వచ్చింది. ఏంటంటే అట్లీస్ట్ బయట హాస్పిటల్స్లో డబ్బుల గురించి చేస్తారని అనుకోవచ్చు, ఇది ఫ్రీ హాస్పిటల్ కదా, మేము చెప్తున్నాము ఇది ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వెంటనే చేయాలని చెప్తున్నాము, మీకు అర్థం కాదా అనేసి. అంటే చదువు రాని వాళ్లకు చెప్పినట్టు ఉందన్నట్టు వాళ్ళు రెస్పాండ్ చేశారనమాట. అప్పుడు ఉన్న వైస్ ఛాన్సలర్, ఆ తర్వాత మన ఆశ్రమ్ ఇన్ఛార్జ్ ఇంకెవరో ఉండినారు, ఆయన చిరంజీవిరావు గారు కాదు ఇంకెవరో ఉన్నారు. వాళ్ళందరూ ఏమన్నారంటే కనుక స్వామికి ఫోన్ చేస్తాము, స్వామి కనుక పర్మిషన్ ఇస్తే కనుక మీరు ప్రొసీడ్ అవ్వచ్చు అని. ఇంత లోపల మాకు తెలిసిన డాక్టర్ ఒక ఆయన ఉన్నారు. దిస్ వాజ్ ఆన్ ట్యూస్డే అనమాట. ఆయన చెప్పారు, పద్మశ్రీ నాకైతే అనిపిస్తుంది థర్స్డేనే ఈ సర్జరీ అవుతుంది అని అన్నారు. అంటే సరే ఏమో తెలియదు అంకుల్, రేపైతే కనుక చేస్తామంటున్నారు స్వామి కనుక పర్మిషన్ ఇస్తే కనుక. అంటే స్వామి అన్నారు చేసేయమని చెప్పండి రేపే అని చెప్పారు. సరే అనేసి మొత్తము సర్జరీకి రెడీ చేసేసారు. రెడీ చేసేస్తే కనుక అది మొత్తము ప్రిపేర్ చేయడానికి, బాడీని ప్రిపేర్ చేయడానికి, వాళ్ళు సర్జరీకి ఇదంతా శుభ్రం చేయడానికి వాళ్ళు నాన్నని కొద్దిగా హరీ చేశారు అన్నమాట. తొందరగా రమ్మనండి సర్జరీ టైం అవుతుంది అనేసి. ఆయనకి ఏదైనా కొద్దిగా తొందర పెట్టినా కూడా హిజ్ బీపీ ఇస్ టు గో అప్ అనమాట. సో బీపీ చాలా పైకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే డాక్టర్ వేణుగోపాల్ అన్నారు, మరి ఈయన భయపడుతున్నాడు సర్జరీ గురించి, సో ప్రతిసారి ఇలా మనము చేయాలనుకున్నప్పుడల్లా ఈయన భయపడితే బీపీ ఎక్కుతే కనుక మేము చేయలేము, నేను చేయను అని చెప్పేశాడు ఆయన. నేను చేయను అని చెప్పేసరికి మళ్ళీ పాపం వైస్ ఛాన్సలర్ ఆయన ఆశ్రమించారు, మళ్ళీ స్వామికి ఫోన్ చేశాక స్వామి వేణుగోపాల్తో చెప్పి యూఆర్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ద డూవర్ అని చెప్పారు అన్నమాట. సో ఆ విధంగా మీరు నమ్మరు. అండ్ పోస్ట్పోన్ అయింది, న్యాచురల్గా వెన్స్డే జరగలేదు, థర్స్డే ఎర్లీ మార్నింగ్ తీసుకుని వెళ్ళారు. 5 bypasses అండి. అది ఎందుకు అంత కీలకమైన ఇది అంటే కనుక ఆ 1.5 hours ఆ 5 bypasses చేయాలన్నమాట. సో చాలా
తొందరగా క్విక్గా చేయాల్సి వస్తుంది. సో అందుమూలన అది ఇట్ వాజ్ అ వెరీ డిఫికల్ట్ సర్జరీ. అండ్ అఫ్ కోర్స్ బెస్ట్ డాక్టర్ వేణుగోపాల్ ఎయిమ్స్ నుంచి వచ్చారంటే కనుక ఇంకా స్వామి తను చేస్తాను అన్నప్పుడు ఈవెన్ ద ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ఆఫ్ ది బెస్ట్ క్వాలిటీ. సో డూవర్ ఇస్ అఫ్ కోర్స్ గాడ్. ఇంకా దేర్ ఇస్ నథింగ్ టు ఫియర్. అందరు వచ్చారు కానీ మీరు నమ్మరు. అది ఒక్కొక్క టైమ్స్లో మనకి ఎలాంటి నమ్మకం ఉంటుందంటే మనకు అన్ని అకేషన్స్లో అదే నమ్మకము, అదే ఒక సరెండర్ ఉండదండి. ఆ రోజు మట్టుకు నేను చెప్పగలను ప్రతి ఒక్కళ్ళు ఒక పండగ వాతావరణం ఉండేది. వి న్యూ దట్ ఇంకా ఈ సర్జరీ అవుతే కనుక నాన్నకి ఇట్ విల్ బికమ్ బెటర్ అనేసి. ఆ తర్వాత ఆల్మోస్ట్ ఒక 13 years చాలా కమిట్మెంట్తో, చాలా కష్టపడి, చాలా కాంట్రిబ్యూట్ చేశారు. అంటే ఒక ఫుల్ సరెండర్తో చాలా చేశారు. మేము ఏదైనా మా నాన్నకు ఎప్పుడైనా కష్టాలు చెప్పేవాళ్ళు, నేను స్వామి పిల్లల్ని నేను చూసుకుంటున్నాను, స్వామి మిమ్మల్ని చూసుకుంటారు అనేవాళ్ళు. అస్సలు ఎప్పుడు డిస్టర్బే అవ్వలేదు. ఇక్కడ ఫ్యామిలీ మ్యాటర్స్ కానీ ఇది అయ్యో వీళ్ళ కష్టాలు ఉన్నాయి, వాళ్ళ కష్టాలు ఉన్నాయని అలా సరెండర్ అయిపోయారంటే కనుక ఎప్పుడు ఇంకా అలానే స్వామి ఫోల్డ్లోనే స్వామిని తలుచుకుంటూ చాలా సింపుల్ లైఫ్ అండి. చాలా చాలా సింపుల్ లైఫ్. ఇప్పుడు ఐ కీప్ థింకింగ్ చాలా మంది వాళ్ళకు కావాలి, లగ్జరీస్ కావాలని అనుకుంటారు. చాలా చిన్న ఇల్లు ఉండేది స్టాఫ్ క్వార్టర్స్ లో. అక్కడ మేము ఒక్కొక్కసారి ఫంక్షన్కి వచ్చామంటే 15 మంది వచ్చి ఉండేవాళ్ళం మా ఇంత చిన్న ప్లేస్ లో. ఎవరైనా విసుక్కోవచ్చు, మా నాన్న అస్సలు ఎప్పుడు విసుక్కునేవాళ్ళు కాదు. తనకు పాపం ఒక మూలన ఎక్కడో పడుకునేవాళ్ళు, నిద్ర కూడా సరిగ్గా ఉండేది కాదు. బట్ దే వర్ బోత్ మదర్ అండ్ ఫాదర్ వర్ వెరీ హ్యాపీ. ఏమంటే కనుక స్వామి దర్శనం కోసం అందరు వచ్చిన వాళ్ళు అని వాళ్ళకి సేవ చేయగలుగుతున్నారు అనేసి. చాలా సార్లు నేను స్వామికి అంటే ఈ సేవ గురించి ప్రే చేసుకున్నప్పుడు ఆ అవకాశం ఇవ్వమని ఎప్పుడూ బ్లెస్ చేశారండి. సో మనకు కావాల్సిన ఒకసారి మీకు గుర్తుందో లేదో, కర్నూలులో చాలా చాలా హెవీ ఫ్లడ్స్ వచ్చినాయి. ఎలా వచ్చాయంటే కనుక మొత్తము ఇంట్లో అంతా ఇలా జిగురుగా వచ్చేసి చాలా బాగా అనిపించింది. సో మాకు ఎలా ఉండిందంటే, నాకు ఇంకొక అమ్మాయికి స్టూడెంట్ ఎక్స్ స్టూడెంట్ అనమాట సుష్మా అని, కార్ తీసుకునేసి బకెట్లు చీపుర్లు పెట్టుకుని వెళ్ళి క్లీన్ చేసేద్దామనేసి. అంటే వీళ్ళు అన్నారు, కర్నూలు సమితి ఇన్ఛార్జ్ వాళ్ళ ఇన్ఛార్జ్ చెప్పారు అలా వచ్చేయకండి, ఓన్లీ మెన్, నో లేడీస్ అలౌడ్ అనేసి చెప్పారనమాట. సో మాకు చాలా బాధగా ఉండింది. జస్ట్ అదైనా ఇన్సిడెంట్ అయినా ఒక 1 monthకే శ్రీనివాసులు అంకుల్ అనేసి హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గా ఉండేవాళ్ళు, శ్రీనివాసులు హుగ్గల్హల్లి అనేసి. ఆ అంకుల్ పిలిచేసి స్వామి తన స్టూడెంట్స్ అందరినీ ఇంపార్టెంట్ అఫీషియల్ పొజిషన్స్ లో పెట్టమంటున్నారమ్మా, మీ పేరు వచ్చింది డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్ అవ్వడానికి అనేసి. నేను ఎందుకు ఇది షేర్ చేసుకుంటానంటే, ఒక చిన్న ఒక ప్రేయర్, అంటే చాలా జెన్యున్ ప్రేయర్ అనమాట. వెళ్ళి ఏదో చెయ్యాలి మనము అనుకున్నప్పుడు అసలు స్వామి ఎలా ఇస్తారంటే కనుక నీకు అన్ని అవకాశాలు కురిపిస్తారు. సో వెన్ ది అఫీషియల్ పొజిషన్ తీసుకున్న తర్వాత దేర్ వాజ్ సో మచ్ ఆఫ్ ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీస్లో నేను నేర్చుకున్నది ఏంటి అంటే కనుక సత్సాయి ఆర్గనైజేషన్లో ఒకటి, ఒక మంచి కార్యక్రమం తలపెడితే కనుక ఏ రిసోర్సెస్ అయినా అసలు కొదవే ఉండదండి. సత్సాయి ఆర్గనైజేషన్ మనం నిజంగా జెన్యున్ గా ప్రే చేసుకుంటే కనుక ఏ రిసోర్సెస్ అస్సలు ఏది షార్టేజ్. మేము మొన్న కూడా చేశాం కదా పాండమిక్ అప్పుడు, నేను చెప్పాను కొద్దిమంది పిల్లలు మేము వంట చేయలేము కానీ మేము ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ మేము పెట్టుకుంటామన్నారు. కొద్దిమంది మేము వంట చేయలేము కానీ మేము కూరగాయలు పంపిస్తాము, బియ్యం పంపిస్తాము అన్నారు. అలా ఎలా అంటే యుఎస్ నుంచి ఫోన్లు వచ్చేసి వీ వాంట్ టు గివ్ మనీ అనేసి. మేము అన్నాము అస్సలు మాకు డబ్బులు చూసుకునే టైం లేదు, మేము తీసుకొని కూడా మీరు ఏ విధంగా అయినా సపోర్ట్ చేయగలిగితే కనుక ఈ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇలాంటివి, లేకపోతే ప్యాకింగ్ మెటీరియల్స్, ఎందుకంటే డబ్బాల్లో నీట్గా, అంటే స్వామి ఎప్పుడు క్వాలిటీ సర్వీస్ చేయమంటారు కదా, అంటే ఎప్పుడు వాళ్ళు మనం ఎలాంటి దుస్థితిలో ఉన్నాము, మనం ఇలాంటి తిండి తినాల్సి వస్తుంది అని అనుకోకూడదు, మంచి వస్తువులే ఇవ్వమని చెప్పారు. అలానే బట్టలు కూడా నారాయణ సేవ చేసినప్పుడు
పాత బట్టలు ఎప్పుడు ఇవ్వద్దు, కొత్తవి ఇవ్వమని ఎప్పుడు స్వామి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాడు. సో ఆ విధంగా కొరత లేకుండా ఏది ఇది తక్కువ, నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు అనే పరిస్థితే చూడలేదండి. అలానే నేను త్రూ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఉండేటప్పుడు, యూత్ ఇన్ఛార్జ్ ఉండేటప్పుడు ఏ సేవ తీసుకున్నా ఒక్కొక్కసారి నాకు ఆపర్చునిటీ వచ్చేది కాదు కాంట్రిబ్యూషన్ చేయడానికి. మనం అనుకుంటాం, అమ్మ చాలా ఖర్చు అయ్యేటట్టుంది, సరే మనం కొద్ది ప్లాన్ చేసుకుందాం అనేసి మనం అనుకుంటాం మన మనసులో. కానీ అలాంటి నేను ఎప్పుడైతే అలా అనుకున్నానో కొన్ని సమయాల్లో, అయ్యో డబ్బులు కొద్దిగా ఎక్కువ కావాలి, దీనికి మనం జాగ్రత్తగా వాడుకోవాలి, నేను సేవ్ చేసుకోవాలన్నప్పుడు అసలు ఆ టైంలో నాకు ఒక్క నయా పైసా కాంట్రిబ్యూట్ చేయడానికి ఆస్పదమే లేకుండా చేశారండి. సో వీ షుడ్ నెవర్ ప్రే అయ్యో స్వామి డబ్బులని. మన కనుక ఖర్చు పెడితే కనుక డెఫినెట్ గా స్వామి ఆటోమేటిక్ గా ఏదో రకంగా అది చూసుకుంటారండి. మనం ఆలోచించకూడదు ఎప్పుడు స్వామికి. అలా అనేసి మనకు ఉన్న స్థాయి కన్నా ఎక్కువ ఏం ఖర్చు పెట్టక్కర్లేదు, ఆటోమేటిక్ గా అవుతాయి. అది ఎప్పుడైతే కనుక మనకు నమ్మకం ఉంటుందో స్వామి చూసుకుంటారు అన్ని అని ఆ నమ్మకం ఉంటే కనుక ప్రతి ఒక్కటి సక్రమంగా అవుతాయి. సో ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ ఈ రోజున ఏంటి అంటే కనుక ఫ్యూ లెసన్స్ అండి. వెదర్ యాజ్ అ స్టూడెంట్ నేను సత్యసాయి ఇన్స్టిట్యూట్లో చదువుకున్నప్పుడైనా లేకుండా ఈ సత్యసాయి ఆర్గనైజేషన్లో మెంబర్ ఉన్నప్పుడు కూడా 2 లెసన్స్ ఏంటి అంటే కనుక, ఒకటి డిసిప్లిన్ అండి. డిసిప్లిన్ ఇస్ స్వామి లవ్స్ డిసిప్లిన్. మనం ఒక సక్రమైన పద్ధతిలో ఒక ఇండిసిప్లిన్ గా కాకుండా ఒక స్వామి ఏదైతే క్రమశిక్షణని మనకు నేర్పించారో ఆ క్రమశిక్షణతో మనం కనుక ఆయన ధ్యాసలోనే ఉండి ఆయనను ప్రే చేసుకుంటే కనుక మనకు కావాల్సినంత లైఫ్లో అండి. లైఫ్ అంటే కనుక మెటీరియలిస్టిక్ గా కూడా ఇస్తారండి ఆయన, అలా ఏం కాదు. ఏదో ఒక చిన్నది ఏదైనా ఆశపడతాం అనుకోండి, నెక్స్ట్ ఎవరో ఒకళ్ళు తెచ్చి ఇచ్చేస్తారు, లేకపోతే మనకే ఆ స్తోమంతో ఉండొచ్చు. కానీ అది ఒక పాసింగ్ థాట్ ప్రాసెసే ఉండాలి. మనము వరల్డ్లీ ప్రెషర్స్ గురించి సీక్ చేసినప్పుడు కూడా ఒక పాసింగ్ థాట్ ప్రాసెస్. యాజ్ మనం పెద్దగా అయ్యే కొద్దీ మనం ఎప్పుడైతే ఇవన్నీ తక్కువ చేసుకొని ఆయన పైన ఇన్వర్డ్ గా వెళ్ళి ఆయన పైన ధ్యాస మళ్ళిస్తామో అప్పుడే మనకు ఒక శాంతి లభిస్తుంది. అండ్ దెర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దెన్ దట్ అండి. ఆల్ ఆఫ్ అస్ ఆర్ బ్లెస్డ్. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప మనం అసలు ఇలాంటి సత్యసాయి ఆర్గనైజేషన్ అనే దాంట్లో ఉండటానికి అది ఒక పెద్ద బ్లెస్సింగ్. ఇంకా ఇవాళ అయితే చూపండి, మొన్న ఎవరో మా హస్బెండ్ ఏదో ఐఐటి గ్రూప్స్ లో ఏదో స్వామి గురించి ఏదో అదే రాశాడు అనుకున్నాను. అంత చదువుకొని ఇఫ్ హీ హెస్ నాట్ రియలైజ్డ్ దట్ గాడ్ వాక్డ్ ఆన్ దిస్ ఎర్త్ అనేది, దేవుడు ఈ భూమి పైన నడిచాడు అని తెలుసుకోలేకపోతే కనుక వాట్ ఈస్ ద యూస్? సో ఇట్ ఈస్ ఇర్రెస్పెక్టివ్ మనం ఎంత చదువుకున్నాము ఏమని కాదు, మనం దేవుణ్ణి చూడగలిగాము ఈ భూమిలో. ఎంత అది ఈజ్ అ సాక్రిఫైస్ దట్ హి హస్ మేడ్ అండి. అంత అఖండ బ్రహ్మాండమైన దేవుడు ఒక చిన్న 5 feet ఫామ్ లో వచ్చి మీ గురించి మన గురించి వచ్చారు అంటే గనక ఎంత ప్రేమ మన మీద ఉంటే గనక అంత అలా వస్తారు స్వామి. వచ్చి మనం అందరము వివర్ పార్ట్ ఆఫ్ ఇట్. మనం ఆయన చూసాము, ఆయన దర్శనం చేసుకున్నాము, ఆయన సంస్థలో మనం ఉండి మనం సేవ చేసుకుంటూ మనము ఇఫ్ యూ కెన్ శాంక్టిఫై అవర్ లైఫ్, మనము ఒక పుణ్య జీవితం గడపగలిగితే కనుక ఇంకా అంతకన్నా లైఫ్లో కావాల్సింది ఏం లేదు. మీకు మిగతావన్నీ స్వామి చూసుకుంటారండి. జస్ట్ హ్యావ్ టు లీవ్ ఇట్ టు హిమ్. ఒక దేవుడు ఆయన ఉన్నారు, ఆయన మీకు ఏది బెస్టో అది డెఫినెట్గా చేస్తారు. కొన్ని వస్తాయి, ఒడుదుడుకులు అనేది వస్తూనే ఉంటాయి మనకి లైఫ్లో. కొన్ని అప్స్, కొన్ని డౌన్స్. ఒకసారి డబ్బులు ఉంటాయి, ఒకసారి డబ్బులు ఉండవు, ఒకసారి కొద్దిమంది మనుషులు వెళ్ళిపోవచ్చు మనకు చాలా క్లోజ్గా ఉన్నవాళ్ళు. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ వాట్ వీ హ్యావ్ టు రియలైజ్ ఇస్ మనది ఇండివిజువల్ జర్నీ టువర్డ్స్ స్వామి. అండ్ ఆ ఇండివిజువల్ జర్నీలో మనము స్వామికి నచ్చిన విధంగా మనము చేస్తున్నామా లేదా. సో స్వామి ఆర్గనైజేషన్లో అందరికీ సాయిరామ్ సాయిరామ్ అని చెప్పుకుంటూ మంచి సేవలు చేసుకుంటూ కలకాలం మీరు
స్వామి సేవలో సంతోషంగా గడపాలని స్వామికి ప్రే చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. సరే.